హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఏఆర్ పాఠశాల. రెగ్యులర్ గా నా స్నిప్పెట్స్ ఫాలో అవుతున్న వాళ్ళందరికీ పేరు పేరున నా థ్యాంక్స్ అండి. అయితే మరి ఈ సాటర్డే ఐఎమ్ విత్ ద కాన్సెప్ట్ 15 అంటే ఏంటి అంటారా? రెగ్యులర్ గా నా స్నిప్పెట్స్ ఫాలో అవుతున్న వాళ్ళు ఏమో కొంతమందికి అర్థం కాకపోవచ్చు, కొంతమందికి ఇంకొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలేమో. అయితే వాళ్ళందరి కోసమే ఈ కాన్సెప్ట్ ద 15. మరి ఆలస్యం లేకుండా స్టార్ట్ చేద్దాం. ప్రకటన అక్టోబర్ 19, 2020 నేను పోస్ట్ చేసిన వీడియోలో యాడ్ అప్ అనే ఫ్రేజల్ వరకు మనం పోస్ట్ చేయడం జరిగింది. యాడింగ్ అప్ అంటే టు మేక్ సెన్స్, అంటే ఏదో ఒక అర్థం ఉంటుంది దానికి. ఫర్ ఎగ్జాంపుల్, నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో, the Narcotic Control Bureau said that the statement given by Riya Chakraborty did not add up, అంటే did not make any sense అని. సో యాడ్ అప్ అనేది టు మేక్ సెన్స్ అనే మీనింగ్ తో మనకి ఇక్కడ కన్వే చేయబడుతుంది. అండ్ ఇంకొక ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇడియం తీసుకుంటే టు హోల్డ్ వాటర్. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఒక బకెట్ ఉందండి, ఈ బకెట్ లో వాటర్ ఉంది, ఇక్కడ హోల్స్ ఉన్నాయనుకోండి, దిస్ బకెట్ డజంట్ హోల్డ్ వాటర్, రైట్? అప్పుడు ఏంటి? డజంట్ మేక్ ఎనీ సెన్స్. అందుకని ఇఫ్ సంథింగ్ హోల్డ్స్ వాటర్ ఇట్ మేక్ సెన్స్ అని అర్థం. టు హోల్డ్ వాటర్ అనేది ఇప్పుడు దాకా ఐబిపిఎస్, ఎస్ఎస్సి ఎగ్జామ్స్ లో చాలా సార్లు ఇడియం అడగడం జరిగింది. టు హోల్డ్ వాటర్ అండ్ యాడ్ అప్. నోట్ చేసుకోండి ఈ పాయింట్ కూడా ఎక్స్ట్రా. ఎవరైతే మరి దీన్ని ఒక డాక్యుమెంట్, ఒక ఫైల్ చేసుకుంటున్నారో ఇవన్నీ చేసుకోండి మీ మంచి కోసమే. నెక్స్ట్ అక్టోబర్ 20th ఫ్రేజ్ లో చూస్తే ఆన్సర్ ఫర్ హైదరాబాద్ లో క్యాటాస్ట్రోఫ్, ఫియాస్కో, ఆ డిజాస్టర్ మీకు తెలిసిందే. అయితే టు బి రెస్పాన్సిబుల్ ఫర్ బ్యాడ్ థింగ్స్ దట్ హ్యాపెన్ అనే దాన్ని ఆన్సర్ ఫర్ యూసేజ్. ద గవర్నమెంట్ హ్యాస్ ఎ లాట్ టు ఆన్సర్ ఫర్ ద రీసెంట్ డిజాస్టర్ ఇన్ హైదరాబాద్. గవర్నమెంట్ కి రెస్పాన్సిబిలిటీ ఉంది, అంటే రెస్పాన్సిబిలిటీ తీసుకోవడాన్ని ఆన్సరింగ్ ఫర్. దీనికి ఇంకొక బెస్ట్ ఇడియం ఏంటంటే క్యారీ ద క్యాన్. యాక్చువల్ గా క్యాన్ అంటే మన వాటర్ క్యాన్ అది కాదు, క్యానీ. క్యానీ అంటే టైప్ ఆఫ్ టెంట్ అండి. ఇదివరకు మిలిటరీ వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే గన్ పౌడర్ ఉంటుంది కదా, వాళ్ళు స్టోర్ చేసిన గన్ పౌడర్, అది డ్రైగా ఉండడానికి ఆ క్యానీ అనేది పైన కవర్ చేసేవాళ్ళు. ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నాడో మిలిటరీ ఇన్ఛార్జ్, ఆ క్యానీ పైన వేసి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. సో అందుకనే క్యారీ ద క్యానీ, క్యారీ ద క్యానీ, క్యానీ క్యానీ అలా క్యాన్ అయిపోయింది, అది సంగతి. సో క్యారీ ద క్యాన్ అంటే టు బి రెస్పాన్సిబుల్ ఫర్ సంథింగ్. ఐ రిపీట్, యాడింగ్ అప్ అంటే టు హోల్డ్ వాటర్, ఆన్సర్ ఫర్ అంటే క్యారీ ద క్యాన్ అని ఎక్స్ట్రా పాయింట్స్ కూడా మీకు కన్వే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అక్టోబర్ 21 బిగ్ బాస్ 4 మీరు చూసే ఉంటారు. సోహెల్ అండ్ ఇక్కడ దివి. ఇక్కడ మనం చూస్తే అక్టోబర్ 21 యాక్ట్ అవుట్ అనే ఫ్రేజ్ లో మరి నేను పోస్ట్ చేయడం జరిగింది. యాక్టింగ్ అవుట్ అంటే టు ఎక్స్ప్రెస్ థాట్స్ ఎమోషనల్లీ. బాగా కోపంగా అప్పుడప్పుడు ఎమోషనల్ గా ఏదో మనం ఎక్స్ప్రెస్ చేస్తాం చూసిరా, అది దాన్ని యాక్టింగ్ అవుట్ అంటాం. యూసేజ్ సింపుల్ థింగ్. సోహెల్ వాజ్ యాక్టింగ్ అవుట్ హిస్ ఫీలింగ్స్ బై బీయింగ్ అగ్రెసివ్. కోపంగా ఉంటూ యాక్టింగ్ అవుట్, హీఈస్ యాక్టింగ్ అవుట్ అంట. యాక్టింగ్ అవుట్ అంటే బయటకు వెళ్ళి యాక్ట్ చేయడం కాదండి, ఎమోషనల్ గా ఉండడం. ఫ్రేజుల్లో మీనింగ్స్ డిఫరెంట్ గా ఉంటాయి. అండ్ మీరు కనుక ఇవి నేర్చుకుంటే ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా ఈజీగా క్రాక్ చేయొచ్చు. డ్రాఫ్టింగ్ లో కూడా మీకు చాలా ఉపయోగపడతాయి. నెక్స్ట్ ఫ్రేజల్ వర్బ్ అక్టోబర్ 22, 2020 బ్యాక్ అవుట్. బ్యాక్ అంటే వెనకాల, బ్యాక్ అవుట్ అంటే టు విత్డ్రా, విత్డ్రా ఫ్రమ్ ఏ కమిట్మెంట్. యూసేజ్ సేతుపతి బ్యాక్స్ అవుట్ ఫ్రమ్ 800 ఆఫ్టర్ ముత్తయ్యస్ లెటర్. ముత్తయ్య మురళీధరన్ ఒక లెటర్ రాయడం జరిగింది విజయ్ సేతుపతి అనే తమిళ్ యాక్టర్ కి. అప్పుడు ఈ బ్యాక్డ్ అవుట్ ఫ్రమ్ ద ప్రాజెక్ట్ అంటే దాని అర్థం ఏంటంటే నాన్న విత్ రావడం. దీనికి బెస్ట్ ద ఎకనామిక్ టైమ్స్ అనే న్యూస్ పేపర్ మీరు ఎవరైనా ఫాలో అయితే రోజుకు 3 సార్లు ఈ వర్డ్ చదువుతారు. బెయిలింగ్ అవుట్ అంటాం. బెయిల్ అవుట్ అంటే ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు దాని నుంచి విత్డ్రా అయిపోవడాన్ని బెయిలింగ్ అవుట్ అంటాం. ఓకే, సో ఇప్పుడు దాకా మనకి 4 అయిపోయినాయి. నెక్స్ట్ నాన్న బ్లో అవే. బ్లో అంటే ఊదడం, ఐఎమ్ సారీ, బ్లో అవే అంటే టు గట్టిగా వెళ్ళి ఊదడం కాదు, టు ఇంప్రెస్ సమ్వన్ వెరీ మచ్, బాగా మంచిగా ఇంప్రెస్ చేసి పడేయడం, ఫిదా చేసి పడేయడం. అంటే యూసేజ్ చూడండి, ఐ వాస్ బ్లోన్ అవే బై ద మ్యాచ్ ప్లేడ్ బై మనీష్ పాండే. మనీష్ పాండే మ్యాచ్ ఏం ఆడిండ్రా బై, ఈ బ్లూ మీ అవే అంటాం, అంటే ఎరగదీసిండని. బ్లో అవే ఇంకొక మీనింగ్ ఉంటుందన్న, దాని అర్థమే టు డిఫీట్, ఆల్సో టు డిఫీట్ అని, అంటే టు మేక్ మిన్స్ మీట్ ఆఫ్ సమ్వన్. ఇది మీకు యూపీఎస్సి ఈపీఎఫ్ఓ ఎగ్జామ్ లో, ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఎగ్జామ్ లో 2 సార్లు అడగడం జరిగింది. టు మేక్ మిన్స్ మీట్ ఆఫ్ సమ్వన్. మిన్స్ మీట్ ఆఫ్ సమ్వన్ అంటే దాని అర్థం ఏంటంటే డిఫీట్ చేసి పడేయడం, ఖైమా కొట్టి పడేయడం వాడిని. మిన్స్ అంటే చిన్న చిన్న కట్ చేయడం, మీట్ అంటే తెలుసు మీకు,
కైమా, అది సంగతి. నెక్స్ట్ నాన్న అక్టోబర్ 26th 2020 సాటర్డే సండే ఎలాగో స్నిపెట్స్ పోస్ట్ చేయని మీకు తెలుసు. ఓకే, అక్టోబర్ 26th 2020 చూస్తే హ్యాంగింగ్ బై థ్రెడ్ అంటే టు బీ ఇన్ ఎ రిస్కీ సిచ్యువేషన్ అండి. యూసేజ్ Chennai Super Kings hang in by a thread after beating Royal Challengers Bengaluru by 8 wickets. 8 wickets తో వాళ్ళు బీట్అవుట్ చేసినా సరే దే హ్యాంగ్ ఇన్ బై థ్రెడ్, చాలా రిస్కీ సిచ్యువేషన్ లో ఉన్నారు వాళ్ళు అని తెలుసు కదా. ఏమైందో ఇప్పుడు అది ఆన్ ద రాక్స్ అనే దానికి కూడా మంచి సబ్స్టిట్యూషన్ ఉందండి. ఆన్ ద రాక్స్ అన్నా సరే లైక్లీ టు ఫెయిల్ అండి, లైక్లీ టు ఫెయిల్. మరి ఆన్ ద కార్డ్స్ అంటే దాని అర్థం లైక్లీ టు హ్యాపెన్, లైక్లీ టు హ్యాపెన్. సో ఆన్ ద కార్డ్స్ అంటే లైక్లీ టు హ్యాపెన్, ఆన్ ద రాక్స్ అంటే లైక్లీ టు ఫెయిల్ అని మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వన్ అక్టోబర్ 27th క్రయింగ్ అప్, పైకి వెళ్ళి ఏడవడం కాదు. ఇట్స్ నాట్ లైక్ గోయింగ్ అప్ స్టేజ్ అండ్ క్రయింగ్ దేర్, అట్లా ఏం లేదు. టు ప్రేజ్ సమ్వన్ ఆర్ సంథింగ్ అని చెప్పి గట్టిగా అరుస్తూ ప్రేజ్ చేయడం. యూసేజ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇన్ హిస్ మన్ కీ బాత్ tried up the virtues of Oaxaca ఖాదీ ఆఫ్ మెక్సికో. ఓకే, ఆ మెక్సికోలో ఆ యొక్క ఖాదీ యొక్క పెక్యులియారిటీ ఆర్ స్పెషాలిటీని హీ ప్రైజ్డ్ దేర్ అని. అంటే వర్చ్యూస్ అంటే ఏంటంటే ఇంపార్టెన్స్ అనమాట. అంటే ఎంత బ్యూటిఫుల్ గా మనకి సబ్స్టిట్యూషన్ చూసుకున్నాం మనం. అండ్ మంచి మీనింగ్స్ అని చెప్పమంటే దీనికి సినానిమ్స్ అడ్యులేషన్ అనుకోవచ్చు. అడ్యులేషన్ అంటే ఏంటంటే పొగడ్డం, ప్రైజ్ చేయడం. బాగా సోప్ వేసి పొగడ్డాన్ని ఫ్లాటరింగ్ అంటాం. అది ఇట్ డజంట్ హోల్డ్ వాటర్ హియర్. నెక్స్ట్ వన్ ఇడియం అక్టోబర్ 28, 2020 కమ్ టు ద ఫోర్. కాబట్టి ఫోర్ ఆర్ ఫ్రాంటల్ అంటే మన ముందు, నుదురు. సో కమ్ టు ద ఫోర్ అంటే నీ ముందుకు రావడం, అంటే పాపులారిటీ ఎక్కువ అయిపోవడం. సో కమ్ టు ద ఫోర్ అంటే టు బికమ్ పాపులర్. ఈ ఇన్సిడెంట్ కూడా మనం న్యూస్ లో చూసుండే. ఏంటంటే హర్యానాలో ఒక యువకుడు మరి ఒక అమ్మాయిని మరి ఈ షాట్ హెర్. ఇప్పుడు దాని అర్థం ఏంటంటే ద న్యూస్ కేమ్ టు ద ఫోర్ అంటాం, అంటే బాగా పాపులర్ అయిపోయింది అని. ద బ్రూటల్ మర్డర్ ఇన్ హర్యానా హాస్ కమ్ టు ద ఫోర్. ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడాను ఇక్కడ, ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఎందుకంటే టైం మార్కర్ మెన్షన్ చేయనప్పుడు నేను ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడతాను, అందుకని హ్యాస్ ప్లస్ V3 యూస్ చేశాను. హాస్ కమ్ టు ద ఫోర్. నెక్స్ట్ థింగ్ హియర్ అక్టోబర్ 29 ఇడియం పెట్టారు, అప్ ద యాంటీ. యాంటీ అంటే ఏంటంటే ఎవరికైనా గ్యాంబ్లింగ్ ఆ గేమ్ తెలుసుంటే ఆ గేమ్ లో మనకి యాంటీ అంటే నువ్వు ఎంతైతే అమౌంట్ ఇన్వెస్ట్ చేసావు దాన్ని యాంటీ అంటాం. అంటే దీన్ని ఎంతైతే నీకు ఇంక్రీజ్ చేసుకుంటూ పోయావో యువర్ అప్పింగ్ ద యాంటీ, రైట్? యువర్ అప్పింగ్ ద యాంటీ అంటే ఇంక్రీజ్ చేసుకుంటూ డిమాండ్ ఎక్కువ ఇంక్రీజ్ చేస్తున్నాం. డిమాండ్ ఇంక్రీజ్ చేయడాన్ని మనం ఏమంటాం అప్పింగ్ ద యాంటీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎర్డోగాన్ అప్ ద యాంటీ బై ఆస్కింగ్ టర్కిష్ ప్రెసిడెంట్ ఎవరో మనకు తెలుసు, ఎర్డోగాన్, టు బాయ్కాట్ ఫ్రెంచ్ గూడ్స్. ఫ్రాన్స్ లో మరి బాంబ్ అటాక్స్ అయినాయి. అయితే ఎందుకు అయింది అంటే ప్రాఫిట్ మొహమ్మద్ క్యారికేచర్ చూపించి మరి హేళన చేయడం జరిగింది, క్రిటిసైజ్ చేయడం జరిగింది. అక్కడతో మరి ఫ్రాన్స్ లో టెర్రరిస్ట్ అటాక్స్ జరిగినాయి మనకు తెలిసిందే. సో ఎర్డోగాన్ అప్పుడు ద యాంటీ అంటే ఇంక్రీజ్ చేసిండు, డిమాండ్స్ ఇంక్రీజ్ చేసిండు. ఏమని? అరే టర్క్స్ మీరు ఎవరైతే ఉన్నారో మన కంట్రీలో మీరు ఫ్రెంచ్ గుడ్స్ బ్యాన్ చేయండి, బాయ్కాట్ చేయండి అన్నట్టు. సో అప్పింగ్ ద యాంటీ అంటే డిమాండ్ చేయడం అయిపోయింది. నెక్స్ట్ సీఎం కేసీఆర్ గారు ధరణి, తెలంగాణ ల్యాండ్ రికార్డ్స్ ధరణి ప్రాజెక్ట్ మీకు తెలిసే ఉంటది. గ్రీజ్ ద పామ్స్ అంటే టు కరప్ట్ సమ్వన్, లంచగొండితనం. Usage with the induction of Dharani, gone are the days when people greased the palms of corrupt officials. ఇదివరకు ఏదైనా పని కావాలంటే గవర్నమెంట్ అఫీషియల్స్ దగ్గరికి వెళ్ళాలి, అందరినీ అంటలేదు కొంతమంది వాళ్ళ పామ్స్ గ్రీజ్ చేయాలి. గ్రీజ్ చేసే దాని అర్థం అంటే బాగా కరప్ట్ చేయాలి. అప్పుడు మీకు తెలుసు దాని తర్వాత భారతీయుడు సినిమా. సో దీనికి ఇక్కడ మనం చూస్తే కరప్ట్ అనే దానికి మన మంచి సినానిమ్ ఏమైనా ఉందంటే వీనల్. ఏంటన్నది వీనల్. వీనల్ అంటే కరప్ట్ నానా. వీనియల్ అంటే ఏంటంటే ఒక అన్ప్లెజెంట్ సిచ్యువేషన్ ని ప్లెజెంట్ సిచ్యువేషన్ చేయడాన్ని వీనియల్ అంటాం. వీనల్ అండ్ వీనియల్. వీనియల్ సిన్స్ ఉండవు, వీనల్ సిన్స్ ఉంటాయి. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. వీనల్ ఈజ్ ఈక్వల్ టు కరప్ట్. ఇది లాస్ట్ ఇయర్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ CGL Tier 2 లో అడిగిన ప్రశ్న. ఏంటంటే వీనల్ అంటే కరప్ట్ అన్నట్టు దాని అర్థం. ఈజ్ ఎ వీనల్ ఆఫీసర్, ఈజ్ ఎ కరప్ట్ అఫీషియల్ అని దాని అర్థం. నెక్స్ట్ November 2, 2020 మరి మనం ఏం పెట్టినాం సార్? October 30 అయిన తర్వాత November 2కి వెళ్ళేరేంటి? సాటర్డే సండే పెట్టని మీకు తెలుసు. అట్లనే November 2, 2020 టేక్ టు ద క్లీనర్స్. క్లీనర్స్ అంటే డ్రై క్లీనర్స్ అండి. డ్రై క్లీనర్స్ దగ్గరికి ఎప్పుడు తీసుకెళ్తాం? ఫర్ ఎగ్జాంపుల్ ఆయిల్ స్టెయిన్ కానీ ఏమన్నా పడినప్పుడు మనం డ్రై క్లీనర్స్ తీసుకెళ్తాం. ఎందుకు? మొత్తం వ్యానిష్ చేసేయడానికి. వ్యానిష్ చేయడం అంటే కేల్కతం ఫసక్ చేయడం, అంటే డిఫీట్ చేయడం. ఆ ఇడియం ని ఎంత బ్యూటిఫుల్ గా వీడు క్రికెట్ లో వాడినా చూడండి. అన్నగారు మరి క్రిస్ గేల్ టుక్ ద రాజస్థాన్ రాయల్ బౌలర్స్ టు ద క్లీనర్స్ అంటే డిఫీట్ చేసి పడేసి, ఎరగదీసి పడేసి, కేల్కతం దుకాన్ బంద్ చేసి. నెక్స్ట్ November 3 ఇడియం చూసినట్లయితే ద ఫైనల్ స్ట్రా, ద లాస్ట్ ఇన్ ఎ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ that causes a violent reaction.
ఆల్రెడీ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ నువ్వు వైలెన్స్ చేసుకుంటూనే పోతున్నావు. ఫైనల్ స్ట్రా అంటే లాస్ట్ అన్నమాట ఇంకా సిరీస్ లో. అది ఇంకా ఎవరు ఇంకా భరించలేరు, అది చూసి ఇంకా అంటే తట్టుకోలేరు అనమాట. యూసేజ్ పూసర్ల వెంకట సింధు, పివి సింధు, చాలా మందికి ఇంటి పేరు తెలియదు, నేను చెప్తున్నాను వినండి. పూసర్ల వెంకట సింధు ట్వీటెడ్, డెన్మార్క్ ఓపెన్ వాజ్ మై ఫైనల్ స్ట్రా. ఇప్పుడు దాకా నేను ఇచ్చిన షాకుల్లో ఇది లాస్ట్ అన్నట్టు దాని అర్థం, ఫైనల్ స్ట్రా. నెక్స్ట్ వన్ అండి, నెక్స్ట్ వన్ November 4, 2020 బిడ్ అడ్యూ. దీన్ని ప్రొనౌన్సియేషన్ కూడా నేను ఇవ్వడం జరిగింది, అడ్యూ. బిడ్ అడ్యూ అంటే టు సే గుడ్ బై. యూసేజ్ షేన్ వాట్సన్ బిడ్స్ అడ్యూ టు ద గేమ్. ఇక్కడ నేను బిడ్స్ అడ్యూ అనేది నేను ప్రెసెంట్ టెన్స్ కింద వాడుకున్నాను. ఇడియమ్ను కూడా మనం గ్రామర్ లో మిక్స్ చేయొచ్చండి, టెన్సెస్ కింద వాడుకోవచ్చు. బేడ్ అడ్యూ అంటే పాస్ట్ టెన్స్, హ్యాస్ బిడన్ అడ్యూ అంటే కనుక అది ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్. అట్లా మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ అండి, గుడ్ బై చెప్పడాన్ని మనం మొత్తానికి బిడ్డింగ్ అడ్యూ అంటాం. నెక్స్ట్ లీగల్ ఫ్రేజ్ మనకి మన ఎవరు గోస్వామి, అర్నబ్ గోస్వామిని అరెస్ట్ చేయడం మనకు తెలిసింది. అయితే మెన్స్ రియా, ఇది చాలా ఇంపార్టెంట్ వర్డ్ అండి. మెన్స్ రియా అంటే గిల్టీ మైండ్ అండి, రియా అంటే గిల్టీ అని, మెన్స్ అంటే మైండ్, మైండ్ గిల్టీ అని. సో క్రిమినల్ ఇంటెన్షన్. యూసేజ్ ద సుప్రీం కోర్ట్ సెడ్ దట్ ఫర్ ఏ కేస్ ఆఫ్ అబెట్మెంట్ టు బి మేడ్ అవుట్ దేర్ మస్ట్ బి మెన్స్ రియా. అబెట్మెంట్ అంటే ప్రేరేపించడం, టు ఎంకరేజ్ సమ్వన్ నెగటివ్లీ. ఎవరైనా కేస్ ఆఫ్ అబెట్మెంట్ అనేది ఫైల్ చేసినప్పుడు అది అవ్వాలి, అది నిజంగా అబెట్మెంట్ అయింది అంటే కనుక డెఫినెట్ గా ఆ క్రిమినల్ ఎవరైతే ఉన్నారో, ఆ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి క్రిమినల్ ఇంటెన్షన్ డెఫినెట్ గా ఉండాలి ఆ టైంలో, లేకపోతే దట్ డజంట్ ఫాల్ అండర్ ద హ్యాబిట్ ఆఫ్ అబెట్మెంట్ టు సూసైడ్ అని చెప్పింది సుప్రీం కోర్ట్. ఓకేనా, బేస్డ్ ఆన్ సమ్ జడ్జ్మెంట్. సో ఇప్పుడు దీనికి మెన్స్ రియా అంటే క్రిమినల్ ఇంటెన్షన్. మరి దీనికి ఇంకొక మంచి కాంట్రా ఉంది, దాన్ని యాక్టస్ రియా అంటాం. యాక్టస్ రియా అంటే ఏంటంటే ఏంటది, గిల్టీ మైండ్ కాదు, గిల్టీ యాక్ట్. ఎవరైనా వెళ్ళి పొడి చేసినాం అనుకున్నా దాన్ని గిల్టీ యాక్ట్ అంటాం. పొడవాలి అనే నెగిటివ్ ఇంటెన్షన్ ఉందంటే దాన్ని మెన్స్ రియా అంటాం. పొడి చేసినాం అంటే దాన్ని యాక్టస్ రియా అంటాం. ఇది లాటిన్ ఫ్రేజెస్ చాలా చాలా ఇంపార్టెంట్. అప్పుడప్పుడు లీగల్ ఫ్రేజ్ కూడా అడుగుతుండండి వాడు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ IBPS లా, అది కూడా ఇంపార్టెంట్. బెయిల్ అవుట్, యాక్టస్ రియా, మెన్స్ రియా, బిడ్ అడ్యూ, ఇది చాలా ఇంపార్టెంట్. నౌన్ అసలు ఇంపార్టెంట్ లేనిది ఏంటండి, మనం కదా ఆ వర్డ్ క్రియేట్ చేసుకుంది ఇంపార్టెంట్ అని. నెక్స్ట్ November 6, 2020 ఇది సూపర్ 15 అండి. ఇది షౌట్ అవుట్, ఇది యాక్చువల్ గా నౌన్ అండి. ఎప్పుడైతే ఒక ఫ్రేజల్ వర్బ్ ని ఒక హైఫెన్ తో కనెక్ట్ చేస్తామో అది నౌన్ అవుతుంది, అంటే తెలుగులో నామవాచకం అంటాం. ఓకే, హిందీలో నామవాచక్. షౌటింగ్ అవుట్ అంటే బయటికి వెళ్ళి అరవడం కాదండి, నాట్ టు మేక్ న్యూసెన్స్. షౌట్ అవుట్ ఈస్ టు గివ్ a public greeting, అడ్రసింగ్ ఏ పబ్లిక్ అండ్ నాట్ అడ్రసింగ్, జస్ట్ ఏ పబ్లిక్ గ్రీటింగ్ అనమాట. అందరికి వినపడేటట్టు గట్టిగా ప్రైజ్ చేయడం, గ్రీటింగ్స్ ఇవ్వడం. మనకు తెలిసిందే కదా, కేరళ ఆరిజిన్ ఉన్న మరి ప్రియాంక రాధాకృష్ణన్. యూసేజ్ కేరళైట్స్ గేవ్ ఏ షౌట్ అవుట్ అంటే కేరళైట్స్ గేవ్ ఏ పబ్లిక్ గ్రీటింగ్ టు ఇండియన్ ఆరిజిన్ న్యూజిలాండ్ మినిస్టర్ ప్రియాంక రాధాకృష్ణన్. మరి షౌట్ ఎట్ అని కూడా ఇంకొక ఫ్రేజల్ వర్బ్ ఉంది, దాని అర్థం ఏంటంటే టు క్రిటిసైజ్ సమ్వన్ ఆర్ టు స్కాన్ సమ్వన్. క్రిటిసైజ్ సమ్వన్ ఆర్ టు త్రో సమ్ అసర్బిక్ స్టేట్మెంట్స్, దాన్ని మనం షౌటింగ్ ఎట్ అంటాం. స్టేట్మెంట్స్. షౌట్ టు అంటే ఏంటంటే మరి గట్టిగా వినపడేటట్టు అరవడాన్ని షౌట్ టు అంటాం. షౌట్ టు, షౌట్ ఎట్, షౌట్ అవుట్, బిడ్ అడ్యూ అండ్ మెన్స్ రియా, యాక్టస్ రియా. ఇక్కడ చూసినట్టయితే టేక్ టు ద క్లీనర్స్ ద ఫైనల్ స్ట్రా, అప్ ద యాంటీ, గ్రీజ్ ద పామ్. గ్రీజ్ ద పామ్, అక్కడ పామ్స్ పెట్టుకున్నప్పుడు వీనల్ డిఫరెన్స్ చూసుకోండి. బ్లో అవే హ్యాంగింగ్ బై థ్రెడ్ ఆన్ ద రాక్స్ ఆన్ ద కార్డ్స్ టు మేక్, అది క్రై అప్. దాని తర్వాత కమ్ టు ద ఫోర్, యాడ్ అప్, ఆన్సర్ ఫర్, యాక్ట్ అవుట్, బ్యాక్ అవుట్. ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోండి, బాగా రివిజన్ ఇవ్వండి. ఓకేనా, మళ్ళీ నెక్స్ట్ వీక్ కాకుండా ఆ నెక్స్ట్ వీక్ మళ్ళీ మీకు ద 15 కాన్సెప్ట్ తో రెడీగా ఉంటారు. అంతవరకు సెలవు, బాయ్.